2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ఒకప్పుడంటే సాంప్రదాయబద్ధంగా బట్టలు వేసుకోవటం, దానికి సంబంధించినటువంటి వాటిల్లో భారతీయ సాంప్రదాయం ఇలానే ఉంటుందనేటువంటి దానికి మాట్లాడుకునేవాళ్ళం. ముఖ్యంగా తెలుగులో అయితే దానికి చాలా ఇంపార్టెన్స్ వాల్యూ ఇచ్చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడున్న జనరేషన్ మారుతూ వస్తూ ఉంది కాబట్టి బట్టల దానికి సంబంధించినటువంటి వాటిల్లో మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం, మేము ఎలా ఉంటే ఎందుకు అనేటువంటి ఎక్కువగా వినిపించేటువంటి డిస్కషన్స్ అవి. ఓవరాల్గా మాట్లాడుకుందాము. సంస్కృతి ముందుకు వెళ్తుంది అనుకోవాలా, లేదా అలవాటు పడాల్సినటువంటి అవసరం వచ్చేసింది అనుకోవాలా? అంటే ఆ విధంగానే ఉండాలేమో అనేటువంటి అలవాటు పడాలేమో అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఎలా తీసుకోవాలి? మనాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా పొదుపరులు, అలాగే చాలా భద్రత కలిగినటువంటి వాళ్ళు. భద్రత దేంట్లో ఉందంటే మన సంస్కృతిని మొత్తాన్ని మడిచేసి బీరువాల్లో పెట్టి తాళాలేశారు. పంచెలు, తర్వాత లుంగీలు, తర్వాత ఇంకేదో ఉంది కదా, అవి మగవాళ్ళు. ఆడపిల్లల సంగతి ఇంకా మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది చెప్పనవసరం లేదు. ముఖ్యంగా నేను ఇవాళ మాత్రము ఆడవాళ్ళ నైటీల గురించి మాట్లాడినప్పుడు మగాళ్ళు విపరీతంగా పాపం భార్యలకు పంపించారు, మారారు, చాలా థ్యాంక్స్ చెప్పారు నాకు. ఇప్పుడు మీ గురించి మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. నాగరాజు గెలికాడు, సంబంధం నాకు లేదు, ఏదన్నా ఉంటే నాగరాజుని వేసుకోండి, నాకు సంబంధం లేదు. మగాళ్ళ గురించి మాట్లాడతా. ఈ మధ్యకాలంలో నేను ఒక టెంపుల్కి వెళ్ళా, కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఆ టెంపుల్లో టోటల్గా ట్రెడిషనల్ పంచకట్టుతోటే వెళ్ళాలి, లేకపోతే నేను లోపలికి రానివ్వరు. ఇది వేసుకొని వచ్చినా కూడా అసలు ఆ గడప కూడా ఎక్కనివ్వరు నిన్ను. బయట నుంచే పంచె కట్టుకొని రావాలి. అప్పుడు నేను అనుకున్నాను, లోపల చూస్తే చక్కగా అందరూ వాళ్ళ స్టైల్లో పంచెలు కట్టుకొని చాలా అద్భుతంగా ఉన్నారు. బా, ట్రెడిషనాలిటీని కనీసం గుళ్ళల్లోనన్నా బ్రతికిస్తున్నారు ఇలాంటి ఆనవాయితీలు పెట్టి అని అనుకున్నా. లోపలికి వెళ్ళాను, చాలా టైం పట్టింది. హ్యాపీగా చాలాసేపు మెడిటేషన్ చేసుకున్నాను. అద్భుతమైన ఎనర్జీస్ అవంతా చూస్తూ వచ్చేసరికి కొంతమంది కొన్ని అవతారాలను చూసిన తర్వాత మూడంతా నాశనం అయిపోయింది. అంతసేపు చేసుకున్న మెడిటేషన్ ఎనర్జీ కాస్త దొబ్బింది. ఏందని అడుగు. కొంతమంది అన్నయ్యలు జీన్స్ ప్యాంటు మీద ఇది కట్టుకొని తిరుగుతున్నారు. ఏమనాలి వీళ్ళని? అక్కడ ట్రెడిషనాలిటీ పెట్టింది దేనికి రా నాయనా? పంచ కట్టు, నీ శరీరానికి కట్టు, జీన్స్ ప్యాంటుకి కాదు. అర్థమైందా? జీన్స్, అసలు ఆ జీన్స్ అనేటటువంటి పదార్థాన్నే లోపలికి అలౌ చేయకూడదు. అండర్స్టాండ్? బట్ వీళ్ళు ఏం చేసినారు, జీన్స్ ప్యాంటు మీద పంచ కట్టుకొని వచ్చారు. ఒరే నాయనా అని చూసుకొని పాపం భగవంతుడు. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు కదా తమరు, ఇది యాక్సెప్ట్ చేయాలా, ఫాలో అవ్వాలా అని. అప్పుడు నాకు అనిపించింది అనంత పద్మనాభ స్వామి ఎందుకంటే పడుకున్నాడు, ఇవన్నీ నేను చూడాల్సిన అవసరం నాకుందా అని పడుకున్నట్టున్నాడు. ఓకే. ఆడపిల్లల్ని చూసా, చక్కగా అందరూ ఆ కేరళ స్టైల్లో అవి కట్టుకొని చక్కగా సాంప్రదాయబద్ధంగా చాలామంది చీరలు కట్టుకొని వచ్చారు. అమ్మ వెరీ గుడ్, ఆడపిల్లలన్నా అట్లీస్ట్ ఆడవాళ్ళన్నా ఫాలో అయ్యారు ట్రెడిషను అని చెప్పేసి అని వీడియోలు తీసుకుంటానికి లేదు. లేకపోతే అది ఒకటి తీసుకొచ్చి చేసి పడేసేదాన్ని సుమన్ టీవీలో. చూస్తూ ఉండేసరికి కొంతసేపు అలా కూర్చున్న తర్వాత అలా మళ్ళగా ఇంకా జనం వస్తూ ఉన్నారు. తర్వాత చూస్తును కదా, రెండూ ఒకటే జాతి. ఆ అమ్మలు కూడా జీన్స్ ప్యాంట్లు వేసుకుని జీన్స్ ప్యాంట్ల మీద పంచెలు కట్టుకొని లోపలికి వస్తున్నాయి. అసలు ఒక సంప్రదాయం ఎందుకుంది, దాన్ని ఎందుకు పాటిస్తున్నాము, దాని వెనక ఉన్నటువంటి విలువలేంటి? ఏం మారారా అయ్యా? ఏం మారారు? మారాము అనేటటువంటి ఒక ట్యాగ్ వేసుకొని విలువల్ని పక్కన వదిలేసి వలువల్ని కత్తిరించుకుంటూ తిరుగుతున్నారు మీరు అందరూ. మీరు కాదు, నేనైనా నా ఇంట్లోనైనా అదే జరుగుతుంది ఇవాళ. అంటే పక్కవాడు అలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇది చేస్తే నేను చేయాల్సి వస్తుందేమో, నేను చేయకపోతే వెనకబడతామేమో అని నువ్వు మాట్లాడతావేమో. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో అందరం ఉంటాం. ఇప్పుడు ఇరుగు పొరుగు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు మనకంటే వయసులో పెద్దవాళ్ళని మనం చాలా గౌరవిస్తాం, చాలా హుందాగా చూస్తాం, ఆ గౌరవం ఇస్తాం కదా. కొంతమంది ఒక్కొక్కసారి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలంటే ఇబ్బంది వస్తుంది.
పొద్దున్నే లెగిస్తే అన్నయ్య అని పిలుస్తామో, లేకపోతే అంకుల్ అని పిలుస్తామో, లేకపోతే బాబాయ్ అని పిలుస్తామో, మావయ్య అని ఏమన్నా సరే ఒక వరస, లేకపోతే సార్ అని పిలుస్తామో, చెడ్డీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. దాని పేరు షార్ట్స్. ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా అండి మీరు? మగవాళ్ళు ఆడవాళ్ళు నైటీ వేసుకున్నందుకు తెగ గింజుకుంటున్నారు. ఆడవాళ్ళు బట్టలు ఏదో అర్ధనగ్న ప్రదర్శన చేయడం వల్ల మానభంగాలు జరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరిగిపోతున్నాయని గగ్గోలెట్టేస్తున్నారు. మరి మీరు చేసే పని ఏంది భయ్యా? ఎయిర్పోర్ట్లో చూడు అయ్యే చెడ్డీలు కనపడతాయి. ఓకే, ఇంట్లో వేసుకుని తిరిగారు ఇబ్బంది పడుతుందంటే ఇంటికి వెళ్ళడం మానేస్తాం. నిజంగా ఇబ్బందికరంగానే ఉంటుంది, అది మీకు కంఫర్టబుల్ కావచ్చు. నైటీలు ఆడవాళ్ళకి కంఫర్టబుల్ అంటే మీకు ఎంత చిర్రెత్తుకు వస్తుందో, మీకు షార్ట్స్ కంఫర్టబుల్ అంటే మాకు కూడా అంతే చిర్రెత్తుకు వస్తుంది. నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకో, నైట్ టైం వేసుకో, పొద్దున్న బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు లుంగి కట్టుకొని సావు, లేకపోతే ఇంకేదన్నా వేసుకొని ట్రాక్లు చచ్చినాయి కదా నిండా, అవి వేసుకొని సావచ్చు కదా. అబ్బే అయ్యే వేసుకొని తిరుగుతుంటారు. మీరు మాత్రం ముప్పాతికి నగ్న ప్రదర్శన చేసేయచ్చు అవి వేసుకొని. ఆడది వేసుకుంటే మాత్రం తప్పు. ఆడది తప్పే, నేనేమో అదే ఒప్పేమా అని నేను మాట్లాడటల్లా. అరే ఎదుటివాడి యొక్క అంగాంగ ప్రదర్శన లేకపోతే ఆ యొక్క వస్త్రధారణ నీకెంత ఇబ్బంది కలిగిస్తుందో బాస్, నీ వస్త్రధారణ నాకు ఇబ్బంది కలిగించదా? వేసుకునే ప్రదేశాలేంటి, వేసుకునే ఏంటి పద్ధతి కాదు. సంస్కృతి సాంప్రదాయం ఒకటి ఏడ్చింది, కనీసం స్క్రీన్ మీద అయినా దాన్ని చూపండి. ఇంట్లో గుడ్డలేవా? 10 మందికి చూపించేటప్పుడు హుందాతనం అనేది మీకు తెలియదా? ఆ షార్ట్స్ వేసుకొని వచ్చి ఏందో అది, ఏ భాషని ఏ వేషాన్ని ఏం చెప్తున్నారు మీరు? తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు గడ్డ మీద ఉండి ఏం సాంప్రదాయాన్ని మీరు చెప్తున్నారు? అరే మనం ఒక పని చేస్తే కొన్ని లక్షల మంది ఫాలో అవుతారన్న జ్ఞానం కూడా లేకుండా, లేకపోతే షార్ట్లు వేసుకుని తిరుగుడు ఏంది? పబ్లిక్లో మీరు ఎలా ఉండాలనే తెలియదా? అరే పబ్లిక్లో ఒక చెల్లి ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది, ఇంకొకళ్ళు ఉంటారు, పరాయి స్త్రీ ఉంటుంది, ఇబ్బంది పడుతుంది నిన్ను చూసి. నిన్ను చూపించుకోవడానికి నువ్వు తిరుగుతున్నావా? నీ బట్టలు చూపించుకోవడానికి తిరుగుతున్నావా? నీ అభివృద్ధిని చూపించుకోవడానికి తిరుగుతున్నావా? నీ పాష్నెస్ని చూపించుకోవడానికి తిరుగుతున్నావా? ఎదుటి ఆడదాని మనోభావాన్ని కూడా గుర్తించండి. ఆడదాని మీద ఏలెత్తి చూపిస్తున్నారు కదా. మీకు చెప్తున్నాను, ఈరోజు ఇప్పటివరకు నాకు సందర్భాలు రాలేదు. ఈ పెద్ద మనిషి మాట్లాడాడు కాబట్టి ఏం మాట్లాడినా మంచిగా మాట్లాడినావు నువ్వు. ఇవాళ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలుసా? ఒక్కొక్కసారి చాలా ఉంటుందండి. మీరు ఆడవాళ్ళని చూస్తే, ఆడవాళ్ళు అలాంటి బట్టలు వేసుకుంటే మీకెంత ఇబ్బందికరంగా ఉంటుంది అంటారు. మీరు వేసుకునే దుస్తులు కూడా మాకు అంతే ఇబ్బందికరంగా ఉంటుంది. దాని గురించి ఎవడు ఎందుకు మాట్లాడ్డాయా? ముందు నువ్వు సంస్కరించుకో, తర్వాత దేశం గురించి మాట్లాడతాం, తర్వాత రాష్ట్రం గురించి మాట్లాడతాం, తర్వాత పక్కనోడు గురించి మాట్లాడతాం. చిన్నప్పుడే పుట్టిన సంవత్సరం కూడా ఉండదు ఆడికేమో జీన్స్ ప్యాంట్ 2000 3000 కొట్టి ఆడికి ప్యాంట్లు వేస్తాం ఇంటో కొడుక్కి. మనమేమో ఆడి పుట్టినరోజుకి షెడ్యూల్ వేసుకుని తిరుగుతాం. ఆడిగా కావాల్సింది ప్యాంటు. అంటే వాడి వయసు నువ్వవుతున్నావా, నీ వయసు వాడిది అవుతుందా? అక్కర్లేనప్పుడేమో నిండా తొడుగుతాము, అరే తొడగాల్సినప్పుడేమో ఓడ తీసుకొని తిరుగుతున్నాము. ఇది ఎక్కడి సంస్కృతి అండి? ఎక్కడ సంస్కృతి? అడదాని గురించి మాట్లాడినప్పుడు మిమ్మల్ని కూడా క్వశ్చన్ వేసుకొని మీ విషయం కూడా మాట్లాడదలుచుకున్నాను నేను. అసలు చాలా సందర్భాల్లో నాకు ఇవన్నీ చిరాకు అనిపించింది, కానీ ఇది టాపిక్, మాట్లాడాల్సిన టాపిక్ అనేది నాకు ఇప్పుడు ఈ పిల్లోడు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. మాట్లాడి తీరాలి. అరే సంస్కృతిగా ఇన్వైట్ చేయండి సార్. ఆ జీన్స్ ప్యాంట్ల మీద లుంగీలు కట్టుకొని వచ్చేది ఏంటండి? అంటే చాలా మంది మేము అలా వేసుకుని తిరిగితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పేసి అడుగుతుంది. ఇబ్బంది అదే చెప్తున్నాను కదా భయ్యా, ఇబ్బంది అదే చెప్తాను. ఇప్పుడు మీ ఇంట్లో మీ మదర్ ఉన్నారు, మీ మదర్ చక్కగా సారీ కట్టుకుంటున్నారు. సారీ కట్టుకుంటే ఆ ప్లేస్లో అమ్మ షార్ట్స్ వేసుకో హ్యాపీగా ఉంటుందని తీసుకెళ్ళి ఇస్తావా? లేకపోతే ఇంకొకటి వేసుకో, ఆడపిల్లలు వేసుకున్నాయి ఇంకొకటి వేసుకో అని చెప్పి ఇచ్చి నువ్వు చూడగలుగుతావా? నువ్వు యాక్సెప్ట్ చూడగలుగుతావా అనే ప్రశ్న కాదు ఇక్కడ. సారీ, యాక్సెప్ట్ చేయగలుగుతావా నువ్వు ఆమెని? ఎందుకు యాక్సెప్ట్ చేయలేవు? తల్లి మదర్ అనగానే నీకు ఒక ఇమాజిన్ ఉంటుంది, నీకు ఒక ఇమేజ్ ఉంటుంది. అమ్మ ఎలా ఉంటుంది? చక్కగా ఇట్లా జడేసుకొని ఉంటుంది, చక్కగా చీర కట్టుకొని ఉంటుంది, హుందాగా ఉంటుంది. మా అమ్మ ఎట్లా ఉన్నా కష్టపడి పనిచేసి చెమటలు గారుతున్నా కూడా మా అమ్మ అందంగా ఉంటుంది. మా అమ్మ చాలా బ్యూటిఫుల్. ఎక్కడ ఆమె యొక్క తత్వంలో కానీ, ఆమె వేసుకునేటటువంటి వస్త్రధారణ కానీ అమ్మ అంటే నీకు ఒక ఇమేజ్ ఉంటుంది, అవునా? అలాగే యువతలో ఒక మగాడిని చూసినప్పుడు కూడా అన్ననో, బాబాయనో, మావయ్యనో, లేకపోతే ఇంకేదన్నానో వరుసలు పెట్టి పిలుచుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఆ వ్యక్తి మీద ఒక విధమైనటువంటి ఒక సెక్యూర్డ్ అనుబంధం అనేది ఒకటి ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క హుందాతనము దానికి తగ్గట్టే ఉండడం అనేది యువతల వాళ్ళు కూడా కోరుకుంటారు. అట్లా కాకుండా వెళ్ళినప్పుడు అరే వీళ్ళందరూ షెడ్యూల్ వేసుకొని తిరుగుతా ఆడ కూర్చొని ఇట్లా కూర్చొని షెడ్యూల్ వేసుకొని కాఫీలు దక్కుంటా, అమ్మ వచ్చావా దా, ఏమే అమ్మాయి వచ్చింది చూడు అనండి. ఏం చూడాలి? ఇబ్బందిగా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి.
లేదా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ కూర్చుని లేదా ఆయనతోటే ఏదైనా పని ఉంది అనుకుందాము, అన్నయ్య గారు మీరు ఏదో చెప్పదంటే ఇది ఉంది కదా కొంచెం నాకు ఈ పని చేసి పెట్టండి అని వెళ్ళి అడగాలి అని అంటే కొంచెం మొహం ఇట్లా పెట్టుకొని అడిగి మాట్లాడి యువతలకి రావాల్సినటువంటి అవసరం. పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలుసా అండి. అంటే ఇవాళ ఎవడో అడగట్లేదు, ఎవడో మాట్లాడటం అనుకోకండి, అందరూ తేలుగుట్టిన దొంగల్లాగా కూర్చొని ఉన్నారు, లేదా అందరూ నివురు కప్పిన నిప్పుల్లాగా ఉన్నారు. ఏదో ఒక వాయిస్ బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు అనేది మాత్రం కింద ఉంటాయి. నిజంగా చెప్తున్నానమ్మా, మీ ఉమెన్ లేడీస్ ఎవరైతే ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎవరైతే అబ్జెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో రాయండి. కనీసం అప్పుడన్నా వీళ్ళకి జ్ఞానం అనేది కూడా వస్తుంది. ఇవాళ ఆన్ స్క్రీన్ కనిపించేటప్పుడు నీ పద్ధతి ఎలా ఉండాలి, నీ సంస్కృతి ఎలా ఉండాలి, నీ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి అది మానేసాం. ఇష్టం వచ్చినట్టు కొన్ని వీడియోస్ చూస్తాను కదా, మామూలుగా ఈ యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంతే నైటీలు వేసుకుని వీడియోలు చేస్తారండి. ఇది ఎక్కడ ఘోరం అండి, ఇది ఎక్కడ? కొన్ని లక్షల మందిని మీరు మీ యొక్క సబ్స్క్రైబర్స్గా మీరు చేసుకున్నప్పుడు మీరు మాట్లాడే మాట, మీరు వేసుకునేటటువంటి వేషధారణ, మీరు చేసేటటువంటి ప్రతి పనిని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు. అటువంటప్పుడు మీరే నైటీలు వేసుకుని కూర్చొని ఇట్లా చేసిన, అట్లా చేసా, అది చేసా, ఏమండి విన్నారా, ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే అరే నేను ఇట్లా, అరే ఆమె అట్లా ఉంది, నేను ఇలా ఉంటే ఏమైంది, అది ఆవాహన అయిపోతుంది. కనీసం డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి అనేటటువంటి దాన్ని గుర్తించండి. ఆడైనా సరే మగైనా సరే నేను చెప్తున్నాను. అట్లాగే పిల్లలు కూడా అంతే, ఆడపిల్లలు అంతే. చిన్నప్పుడంతా ఏంటి అని అంటే చీరలు కట్టుకొని తిరుగుతుంది ఆడపిల్ల, 3 ఏళ్ల పిల్లప్పటి నుంచి 4 ఏళ్ల పిల్లప్పటి నుంచి. ఎందుకంటే తల్లిని చూస్తుంది, అమ్మమ్మని చూస్తుంది, నానమ్మని చూస్తుంది, కాబట్టి దానికి ఇంట్రెస్ట్ ప్లస్ తత్వం అది. కాబట్టి ఆ ఓణి, ఈ చున్నీ దొరికితే చాలా, అమ్మ చున్నీ దొరికితే చీర వేసేసుకుంటారు, ఆ చున్నీలు వేసేసుకుంటారు, ఓణీలు వేసుకుంటారు. పెద్ద అయిన తర్వాత అమ్మ చున్నీ వేసుకోండి డ్రెస్ మీద అంటే చున్నీ కూడా వేసుకోరు, చీర సంగతి పక్కన పెట్టు. ఏంటి వైపరీత్యాలు అంటే ఎప్పుడు కప్పుకోవాలో అప్పుడు తీసేస్తున్నారు, ఎప్పుడు తీసేయాలో. చిన్నప్పుడు చూడండి రెడీమేడ్ చీరలు తీసుకొచ్చి పిల్లలకి కడతా ఉంటాం, మురిసిపోతూ ఉంటాం. అదే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎలా తిరుగుతున్నారు అంటే కాలం మారిపోయిందండి. ఏం మారింది, ఏం మారిందండి? నీ ఇంటికి కోడలు వస్తే, నీ ఇంటికి కోడలు నిక్కర్లు వేసుకొని వస్తే నువ్వు ఎలా చేసేటటువంటి గొప్ప మనస్తత్వం నీకుందా? అట్లాగే నీ అల్లుడు ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు డిన్నర్ పార్టీ ఇచ్చినప్పుడు షార్ట్ చేసుకొని నీ కొడుకు హాయ్ అని చెప్పి నీ అల్లుడు మాట్లాడుతుంటే నీకు ఆనందంగా ఉందా? ఎక్కడ ఏం మారామండి? ఏం మారలేదు నాగరాజు. మారింది డబ్బు. కాస్త అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం 4 డబ్బులు ఆడ మగ ఇద్దరు కలిసి సంపాదించుకునేటువంటి అవకాశాలు పెరిగినాయి. గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఆ స్థితి పెరిగింది. కాబట్టి గ్లోబలైజేషన్ని ఏం తీసుకున్నాం మనము? ఎక్కడ నీతి ఉందో తీసుకోలే, ఎక్కడ అభివృద్ధి ఉందో తీసుకోలే, ఎక్కడ గుడ్డల కొరసగా తయారవుతున్నాయో అది తీసుకున్నాం. ఉన్నతమైనటువంటి భావాల్ని, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాల్ని మనము ఫాలో అవ్వడం మానేసి ఏవైతే కొరచగా అయిపోతున్నాయో, ఏవైతే మినిమమైజ్ అయిపోతున్నాయో, ఏదైతే కుచించుకుపోతున్నాయో ఆ కుచించుకుపోయే మనస్తత్వాల్ని, కుచించుకుపోతున్నటువంటి బట్టల్ని కూడా మనం ఇన్వైట్ చేసుకుని లోకం మారిపోయింది అని నువ్వు మాట్లాడుతున్నావే. అరే నీ కూతురు వేసుకునేటటువంటి బట్టలు నీ కోడలు వేసుకుంటే నువ్వు యాక్సెప్ట్ చేయవే. అలాగే నీ కొడుకు వేసుకుని తిరిగేటటువంటివి నీ అల్లుడు వేసుకుని తిరిగితే యాక్సెప్ట్ చేయవే. లేదా పక్కింటాడు వచ్చి ఎదురుకుండా చూడండి, పక్కింటి హక్కులు ఇంతలో నిక్కర వేసుకొని వచ్చి ఎదురుకుండా వచ్చి మాట్లాడితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నీకు ఇబ్బందిగా అనిపించదా? అరే ఎందుకో పక్కింటి వాడు వేసుకున్నవి నీకు ఇబ్బంది కలిగింది, నీ ఇంట్లో ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఇలాంటివన్నీ? కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఆ విలువల్ని పాటించాలి నాగరాజు గారు. వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఆ గౌరవం మాటలో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, ప్రవర్తనలో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, బట్టల్లో కూడా 100% ఉంటుంది. ఈ మధ్య చాలా చూస్తున్నాను నేను, వేసుకునే బట్టల్లో గౌరవం ఉండదా? మాట్లాడేవాళ్ళు కరెక్ట్గా మాట్లాడండి. ఖచ్చితంగా గౌరవం ఉండి తీరుతుంది. అలాగని చెప్పి బట్టలు లేని అమ్మాయికి వ్యక్తిత్వం ఉండదా అని మాట్లాడకండి. వ్యక్తిత్వం వేరు, గౌరవం వేరు ఇక్కడ. ఎందుకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు చాలా మందిలో మనము వేషధారణ చూసి వ్యక్తిత్వాన్ని మనం కొలవలేం. కానీ గౌరవం అనేది మాత్రం ఖచ్చితంగా ఎదుటి వాడిలో క్రియేట్ చేయగలుగుతాం మన వేషధారణతో. మీరు మాట్లాడుతుంటే నాకు సుధామూర్తి గారు గుర్తొస్తున్నారు. ఆవిడికి బీరువాలో 12 చీరలో 10 చీరలో ఉంటాయి. ఆవిడ ఎన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయలకు అధిపతి, ఎన్ని వేల లక్షల మందికి ఆవిడ ఉద్యోగాలు ఇచ్చి లక్షల్లో జీతాలు ఇచ్చి పోషిస్తున్నటువంటి ఆవిడ తలకి డై వేసుకోరు. ఆవిడ యొక్క న్యాచురల్ దీని అంటే ఆవిడలాగా ఉండమని నేను అన్నానండి. మీరు ఉన్నతమైనటువంటి మారిపోయింది అంటున్నారు కదా, ఇన్ని వేల కోట్లు వచ్చినా ఆవిడెందుకు మారలేదండి?
కార్పొరేట్ ఇన్ని- కల్చర్లో ఉన్నా కూడా మరి నారాయణ మూర్తి గారు ఆయన ఎందుకు షెడ్యూల్ వేసుకుని తిరగట్లేదండి? ఆయన ఎందుకు పబ్లిక్లోకి ఇలా వచ్చి ఈ ఈ మిడి నడమంత్రపు సిరిని మిడిమిడి వీటిల్ని ఎందుకు చూపించట్లేదండి? ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి నాగరాజు. అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుందే, ఏమీ లేనిది ఎగిరెగిరి పడద్దంట. జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ కూడా అన్నీ ఉన్న ఇస్తరాకులాగా అణిగే ఉంటాడు. ఎందుకంటే జ్ఞానం అనేటటువంటి బరువు వాడి మీద ఉంది కాబట్టి, దాన్ని వాడు కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, అతడైనా ఆమైనా సరే. అలాగే దయచేసి గుడ్డలేసుకుంటేనే ఉంటుందా అని మాట్లాడకండి. బట్టల్లోనే ఉంది ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ అవర్ క్లోత్స్ ఆర్ విత్ అవర్ క్లోత్స్.